Hi guys, welcome back to the channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I am going to react on another scene from the movie Cellar and दोस्तों जो previous वीडियो था उसमें देखने को मिला था प्रभास सर का मास एंट्री सीन एंड इट वाज रियली वेरी अमेजिंग एंड आपको श्रुति हासन मैम का भी इंट्रो देखने को मिलता है बट प्रभास सर का इंट्रो बहुत ही पावरफुल लग रहा था with the BGM that was giving a different kind of vibe. So let's see आए कहानी में क्या कुछ देखने को मिलता है. For that अगर आप लोग चैनल पे नए हैं then just subscribe कर लो, subscribe and keep supporting me and don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. మీరు చెప్పినట్లే చేశాను. అమ్మ ఒప్పుకుంది. నన్ను వదిలేండి ప్లీజ్. ఏ సర్పంచ్ Oh my god. జెస్సీ అన్నా ఆ అమ్మాయి మిస్ అయింది. నిన్నటి నుంచి ఏం తినట్లేదమ్మా. కావాలి 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 ఏడేళ్ల నుండి ఇదే మాదిరిగా చీకట్లో నేల మీద వణుకుతో పగతో కూర్చునుండావు. పగకి ఉండే ఆకలి ముందు వేరే ఏ ఆకలి ఉండదని నాకు తెలుసు. ఆ కృష్ణకాంత్ దొరకలేదు. వాడి కూతురొచ్చుండాది. మనోళ్ళు పట్టుకోలేకపోయినారు. అయితే యాడున్నా ఎతికి దాన్ని నీ ముందు నిలబెడతాను. పగ తీర్చుకోవాలంటే ముందు ఊపిరుండాల కదరమ్మా. మన టైం వచ్చింది. కానీ కానీ మన టైం వచ్చింది. Check this guy. అమ్మాయిని వెతకడం కంటే ముందు ఇండియా నుంచి బయటికి వెళ్లకుండా చూసుకుంటారు. ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయండి. ప్లీజ్ అన్నా ఇంకోసారి జరగదన్నా. మటన్ రాసుకో. మాట్రా ఎవరిసారి రాసుకోండి ప్లీజ్ అన్నా. इसके ऊपर मर्डर केस. Oh my God, ये लोग तो बहुत ही ज्यादा खतरनाक है. ఒక నకిలీ కేసు పెట్టి ఎంబసీకి పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. You gotta take a look at this. Oh, ఆద్య కృష్ణకాంత్ इधर हो रहा है और इधर ये सब बोल रहा है कैसे होगा. వారణాసి लेकिन वो हो outskirts. चुका है. ఏయ్, Smart. అన్ని వైపులకి మన మనుషుల్ని పంపించండి. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హైవేస్, బార్డర్స్ అన్ని చోట్ల వాళ్ళ మనుషులు ఉంటారు. అది తప్పించుకోకూడదు. వాళ్ళు ఎలాగైనా ఇక్కడికి వచ్చి తీరుతారు. ఈ కార్ కోసం వెతుకుతున్నారు. వెంటనే డిస్మెంటల్ చేయి. ఆ అమ్మాయి ఉండే బండి ఎటువైపు వెళ్ళింది తెలిసిందా? ఒక సీసీటీవీకి దొరికింది సార్. ఆ టీటీని ఓ గోడౌన్లో వదిలేసి అక్కడ నుంచి ఒక బ్లాక్ కలర్ టాటా సఫారీలో వెళ్ళారు సార్. ఆ అమ్మాయిని వెతకమని ఓబులమ్మ హజారికి చెప్పింది కదా, మళ్ళీ మనం ఎందుకు వెతుకుతున్నాం? ఆ అమ్మాయి కోసం వెతకట్లేదు, కృష్ణకాంత్ కోసమూ వెతకట్లేదు. Then, 7 ఏళ్ళ నుంచి వాడి కోసం వెతుకుతున్నాను. oh, దేశం మొత్తం వెతికాం. ఇండియాలో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరా మీద మనకు యాక్సెస్ ఉంది. అయితే ఏ ఒక్క కెమెరాకి వాడు దొరకలేదు. ఎక్కడున్నాడో తెలియదు. అయితే ఆ అమ్మాయికి అతనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు. ऐसे क्यों? ముందు ఆ బండిని వెతుకు. హలో, బయట ఎవరైనా ఉన్నారా? బయట నుంచి తలుపేశారు, అందుకే అంత. చంద్రం, ఈ టీచర్ క్లాస్ రూమ్ తీసుకెళ్ళి సిలబస్ ఏంటని చెప్పు. అలాగే పదండి.
టేక్ సిలబస్, టేక్ చిల్డ్రన్, టేక్ క్లాస్ అండ్ టేక్ కేర్. Okay, you're just. Sorry. పిల్లలకి చదవాలని లేకపోతే మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారు టీచర్? రేపటి నుంచి స్కూల్కి పంపించను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ముగ్గేసి తగలబెట్టేస్తాను. మీరు చేసేదే తప్పు, మీకులా వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నారా? రేపటి నుంచి అందరూ స్కూల్కి వస్తున్నారు, అర్థమైందా? చూడ్డానికి పిచ్చిదానిలా కనిపిస్తుంది కదా, మొదట్లో నాకు కూడా అలాగే అనిపించింది. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ కోల్ మైన్లో పనిచేసేవాళ్ళే. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే కూలి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. 4 ఏళ్ల క్రితం ఈ టీచర్ అమ్మ వచ్చి పాడైపోయిన ఈ స్కూల్ని అందరి కాళ్ళ వెళ్ళపడి తెరిపించి బాగు చేయించింది. అప్పటి నుంచి ఈ పిల్లలందరికీ ఇక్కడే చదువు చెప్తుంది. ఇప్పుడు మీకు ఇంకో క్యాండిడేట్ గురించి చెప్తారండి. और कौन? ओके, प्रवास के बारे में शायद बताएगा. ఆ మహాతల్లి అలా ఉంటే ఆవిడ కొడుకు ఇంకో రకంగా ఉంటాడు. అబే గురు, గల్తీ తేరా హై నా? कोई बात नहीं चाचा, सॉरी भाई, मैं भी चले तो. మనిషి చూడ్డానికి చెట్టంత ఉన్నా ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పక్కకు తప్పుకుని వెళ్ళిపోతాడు. ఎవరితో కలవడు, మాట్లాడు, ఎంత కారం తిన్నా కోపం రాదు. इतना सारा मिर्ची उसमें डाल दिया. కానీ పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం తను కూడా ఒక పిల్లోడైపోతాడు. ఏంట్రా నీ బిల్డప్? రోజు నీ కోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలా? రే, బ్యాట్స్మెన్ బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే బళ్ళు ఇచ్చారా, అదే ఇరగ్గొట్టే పని ఇస్తే ఒక్కటే దెబ్బ. ఓయ్, నీ బౌలింగ్ కి 6 కొడితే నువ్వు సెల్యూట్ కొడతావేంటి? నువ్వు ఎప్పుడు మాతోనే ఆడుతుంటావు? నీకు ఫ్రెండ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ రెయ్యేలోపు ఇంట్లో ఉండాలని ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ప్రతిరోజు వచ్చి నీకు గుర్తు చేయాలా? ఇంకోసారి ఇలా చేస్తే రేపటి నుంచి రానమ్మా. हुआ था जिसकी वजह से उसको फ्लैशबैक आ रहे हैं. ఎక్స్క్యూజ్ మీ, బిలాలి రోజు నేను వెళ్ళిపోవచ్చు అన్నాను. ఇంకొక రోజు आई थिंक फ्लैशबैक में कुछ हुआ है जो कि उसके दिमाग में बार बार वो आ रहा है. अब ये कौन है?
बदमाश बच्चे हैं ये लोग। Enough! Stop it! Just stop it! Nobody can teach any of you. Yenduku, why are you doing this to me? Very bad. It's impossible to teach you. So bad. కూర్చోండి. టీచర్ వాళ్ళు టైర్డ్గా ఉన్నారు, క్లాస్ తీసుకోలేరు, మార్కెట్కి వెళ్ళి లైట్స్ తెస్తారు. ఓన్లీ వన్ రన్ రా. ఎటు వెళ్ళిందిరా బాల్? రే అటు వెళ్ళిందిరా. రేయ్, నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా? నువ్వు క్రికెట్కి ఎప్పుడు వస్తావు? రేపు వస్తలే. ఏయ్ రండ్రా, బాల్ దొరికేసింది. ఎక్కడికైనా వెళ్తే చెప్పమన్నావుగా. హిట్లర్ ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ మార్కెట్ పంపించింది. హలో 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 మేడం, బ్లాక్ లో మిమ్మల్ని డబుల్ రేట్ కొనేస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యు ఆర్ మై ప్రాపర్టీ, ఐఎమ్ యువర్ ఓనర్. మంచి ప్రాపర్టీ తీసుకొచ్చావరా. ఆ అమ్మాయిని వదిలేయండి. రే, హీరో వచ్చాడ్రా, ఇప్పుడు మన అందరినీ కొట్టేస్తాడ్రా, నా ప్రాపర్టీని తీసుకెళ్ళిపోతా. బీహార్లో నవాడా టోల్ దగ్గర టాటా సఫారీ లాస్ట్ కనిపించింది సార్. తర్వాత ఎటుపక్క వెళ్ళిందో తెలీదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ అమ్మాయి ఫోటోని మన వాళ్ళందరికీ పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. ఈ హజారే ఏం చేస్తుండాడు? ఒక్క అమ్మిని పట్టుకరాడు చేత కాలేదా? అమ్మా నాయక్. ఏంది నాయక్? ఓబులమ్మ, నువ్వు అడిగిన కన్సైన్మెంట్ కండ్ల పోర్టుకు వచ్చింది. డెలివరీ ఎప్పుడు చేయాలో చెప్పు. దాన్ని నేపాల్కి పంపించమని చెప్పుండాను కదా. మళ్ళీ నాకు ఫోన్ చేయకు. ఏమున్నా వేద చూసుకుంటాడు. तो गाइज ये था आज का सीन एंड व्हाट ए सीन इट इज गाइज. आपको यहाँ देखने को मिलेगा कि जो हमारे प्रभास सर हैं वो किस तरह से श्रुति को प्रोटेक्ट कर रहे हैं एंड उसके साथ जो एंड का सीन था उस खंबे को पकड़ के उसमें उनका फिंगरप्रिंट्स आ गया. ओ माय गॉड, इट वाज रियली वेरी मास एंड उससे पता चल रहा था कि उनको कितना ज़्यादा गुस्सा आ रहा था. स्टिल ही वाज जस्ट कंट्रोलिंग हिज एंगर एंड क्यों कंट्रोल कर रहे हैं एंड क्यों कुछ नहीं किए ये तो आगे शायद पता चलेगा. I hope you like this video and if you're here for the first time don't forget to like and subscribe my channel. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.